అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, ప్రణవ, శ్రద్ధ, మేధ ఇవి ఏ రకంగా విద్యార్థికి జన్మిస్తాయి అనేటువంటి లక్షణాలలో ప్రణవము గురించి గత ధారావాహికలో మనం పూర్తిగా అర్థం చేసుకొని ఉన్నాం. అందులో ప్రప్రథమంగా కోనామాస్య సౌనామాస్మికస్య బ్రహ్మచార్యసి ప్రాణస్య బ్రహ్మచార్యమస్యైషతే దేవసూర్య బ్రహ్మచారీ తంగోపాయ సమావృతైషతే సూర్య పుత్రస్రదీర్ఘాయు సమావృత. సూర్యచంద్రులు ఎంతవరకైతే నివసించి మనల్ని కాపాడుకుంటూ ఉంటారో, వేద ప్రమాణములు, వేదధర్మ లక్షణములు ఇవన్నీ కూడా అంతకాలం నిలబడే ఉంటాయి. మేమేమో చేస్తాము, ఈ వేదాలను దొంగిలిస్తాము, వేదాలను అపహరిస్తాము, ఇంకేమో చేస్తాము అంటే ప్రళయకాలంలో పరమాత్మ కాపాడినటువంటి వేదాలని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకని అంటే ప్రకృతి ధర్మంగా వచ్చినటువంటిది వేదం. మన భారతదేశం పైన గ్రీకులు, బ్రిటిష్ వాళ్ళు, సుల్తానులు వీళ్ళందరూ ఎంతమంది దాడి చేసినా కానీ వేద ధర్మములు అనేటువంటివి మాత్రం తుడిచిపోలేదు. వేద ధర్మము ద్వారా మాత్రమే మనం వ్యవసాయం చేయడానికైనా ఇంకా ఏ పరిశోధన చేయడానికైనా తోడ్పడుతూ ఉంది. వేదంలో వచ్చినటువంటి అంశాలని వాళ్ళందరూ కూడా తీసుకొని మనకు అందిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మనం చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. అందులో ప్రణవములో శృతం మే గోపాయ ఆవహంతి వితన్వాన కుర్వాణ చీరమాత్మనః వాసాగుం శివమగావశ్చ అన్నపానే చ సర్వదా. మానవుడికి ముఖ్యమైనటువంటిది భోజనం. భోజనం ఉంటే కానీ ఏ పనైనా చేయగలుగుతాడు. అన్నపానాదులు లేనప్పుడు తాను ఏ కార్యాన్ని ఆచరించలేడు. అలాంటి అన్నపానాలు కలగాలి అంటే ఏం చేయాలి అంటే 4 అక్షరం ముక్కలు నేర్చుకోవాలి. అక్షరం లేనటువంటి వాడు, ఇంతకుముందు కొన్ని స్లోగన్స్ వచ్చేవి మనకి, విద్య లేనివాడు వింత పశువు అని. విద్యను అధ్యయనం చేయాలి, అది ఏ విద్య అయినా కానీ. విద్య లేకుండా నీవు ఏమీ చేయలేవు, ఏది సాధించలేవు. మానవునిగా పుట్టినప్పుడు మనిషిగా నీవు ఏదైతే కార్యాన్ని చేస్తున్నావో ఏదో ఒక కార్యంలో నీవు పరిణతి చెందినవాడిగా ఉంటావు, ఎంత పిచ్చివాడైనా ఎవరైనా. అలాంటి తత్వాన్ని ఏదో ఒకటి తెలుసుకొని నీవు దానికి సంబంధించినటువంటి ఆచార్యుడి వద్దకు వెళ్ళి నీవు అధ్యయనం చేయాలి. అది ప్రణవం అంటే ప్రప్రథమమైనటువంటి లక్షణం అవుతుంది. అది కాక నేను చదవమని చెప్తున్నాను కదా, నేను చెప్పిందే చదవాలి అంటే ఆ చదువు వాడికి రాదు. ఏదైతే అధ్యయనం చేయడానికి పిల్లవాడు ఆసక్తి చెంది ఉన్నాడో ఆ మార్గంలోకే మనం పంపించాలి పెద్దవాళ్ళుగా. అలా పంపించినప్పుడే విద్యార్థి అనుష్ఠాన బలం కానీ తాను చేసేటువంటి కార్యంలో కానీ పరిణతి చెందిన వాడిగా అవుతాడు. అలా కాకుండా నీవు వేదం కాకుండా వైద్యం వైపు వెళ్ళు అంటే వేదాన్ని అధ్యయనం చేద్దామనుకున్నవాడు వైద్యుడు కాలేడు. వైద్యం మీద ఆసక్తి ఉన్నవాడు వేదం చదవలేడు. ఒక వేదము వైద్యమనే కాదు, లోకాయుక్తంలో ఉండేటువంటి అనేకమైనటువంటి విద్యలలో కూడా పరిణతి చెందాలి అంటే తాను అధ్యయనం చేసేటువంటి విద్యను ఆ విద్యార్థికి అప్పచెప్పాలి. అప్పచెప్పినప్పుడు నిష్ణాతుడు కాగలుగుతాడు. లేకపోతే అరకొర విద్యతో తాను జీవితాన్ని అరకొరగా కొనసాగిస్తూ ఉంటాడు. ఇది వేదంలో చెప్పినటువంటి లక్షణం. ఆవహంతి వితన్వాన
కుర్వాణా చీరమాత్మనః వాసాగుంసి మమ గావశ్చ. వాసః అంటే వస్త్రములు, గావః అంటే గోవులు. వాసాగుంసి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా. అన్నీ కూడా అన్నపానముల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఆవులు ఉన్నాయి, ఆవులు ఏం చేస్తూ ఉన్నాయి అంటే వాటికి ఏదో మేత వేస్తే నీలో ఉండేటువంటి రోగాన్ని పసిగట్టి నీకు ఔషధముగా వాటి యొక్క పాలని లేక గోమూత్రాన్ని గోమయాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. గోమూత్రము ద్వారా చెట్లపైన ఉండేటువంటి అనేక పీడలు తొలగిపోతూ ఉన్నాయి. గోమయము ద్వారా శరీరంలో ఉండేటువంటి రుగ్మతలన్నింటినీ పోడగొట్టి వేసవి కాలంలో శీతతాపం ఉండేటట్టు, శీతాకాలంలో ఎండతాపం కలిగేటట్టుగా గోమయం అనేటువంటిది మనకు పనిచేస్తూ ఉంది. అలా తినడానికి తిండి, కంటి నిండా నిద్ర, ఉండడానికి ఇల్లు, అనుకూలముగా ఉండేటువంటి కుటుంబం, ఇంతకు మించినటువంటి ఐశ్వర్యం మానవుడికి ఇంకొకటి ఉండదు. అది విడిచిపెట్టి నాకేదో కావాలి, నేను ఎక్కడికో వెళతాను అంటే తాను సముద్రంలో ఈదడానికి వెళ్ళినట్టే. సాధించేటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు, కానీ నిండా మునిగేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రాతర్ద్యూత ప్రసంగేన మాధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః సాయంకాలే సదాచోరః కాలో గచ్చతి ధీమతాం. ఎలా ఉండాలి మానవుని యొక్క జీవితము అంటే విద్యార్థి దశ నుండి కొంచెం సంసార మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రాతర్ద్యూత ప్రసంగేన, ద్యూత ప్రసంగం చేయమన్నారు అంటే భారతాన్ని చదువు. భారతంలో ఎవరు ఏ రకంగా జీవించాలి, ఎవరితో ఏ రకంగా మాట్లాడాలి అనేటువంటి లక్షణాలు భారతంలో ఉంటాయి. మాధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః, మధ్యాహ్న కాలంలో పూర్తిగా రామాయణం, స్త్రీ ప్రసంగం అంటే సుందరకాండ, రామాయణం ఇదంతా. సాయంకాలే సదాచోరః, సాయంకాల సమయంలో పూర్తిగా భాగవతాన్ని ఆసరాగా తీసుకొని దాని రకంగా బతకాలి. కాలో గచ్చతి ధీమతాం, ఈ రకంగా కాలాన్ని గడుపుతూ ఉండాలి. అంటే భారతంలో ఎవరితో ఏ రకంగా ఉండాలి, ఎవరితో ఏ రకంగా మాట్లాడాలి. మిత్రాణి సఖ్యః పశవశ్చ వృక్షవు స్పృష్టాశ్చ దృష్టాశ్చ కృతోపకారాః జన్మాంతరే ఏ మమ సంగతాశ్చ. ఏ జన్మలో ఏమి సంబంధమో ఏమో తెలియదు. నీవు పెట్టినటువంటి వృక్షమో లేక నీవు తెచ్చినటువంటి ఒక రాయో. మిత్రాణి సఖ్యః పశవశ్చ వృక్షవు, పశువులో వృక్షములో ఇప్పుడు నీకు దగ్గరగా ఏవైతే ఉన్నాయో ఏ జన్మలనో నీతో సాంగత్యం చేస్తే తప్ప అవి ఈ జన్మలో నీకు కలిసే యోగం ఉండదు. ఎవరితో సంబంధం లేనటువంటి వాళ్ళు మనకు చాలా మిత్రులుగా ఉంటారు. వారితో మనం చదువుకొని ఉండం, బాల్యంలో కూడా మనం వారితో ఉండం. కానీ ఒక రోజు నాడు ఎక్కడో ఒకరితో మనకు పరిచయం అయితే వారితో అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అది మిత్రత్వ లక్షణం. ఎప్పుడు మిత్రుడు చెడగొట్టేటువంటి వాడుగా ఉండకూడదు. ఎల్లవేళలా నీ శ్రేయస్సు కోరేటువంటి వాడే ఉండాలి. అలాంటి మిత్రాణి సఖ్యః, సఖులు, నిన్ను కట్టుకున్నటువంటి వాళ్ళు. పశవశ్చ వృక్షవు, నువ్వు పెంచుకునేటువంటి కుక్కలు, పక్షులు లేక గోవులు ఇలాంటివి. పశవశ్చ వృక్షవు, నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి వృక్షములు. స్పృష్టాశ్చ దృష్టాశ్చ కృతోపకారాః, నీవు ప్రేమగా తాకినటువంటి వాళ్ళు, నిన్ను ప్రేమగా చూసినటువంటి వాళ్ళు, నిన్ను ఒక పుత్రవాత్సల్యంతో దగ్గరికి తీసినటువంటి వాళ్ళు, నీవు కొంతమందిని పుత్రవాత్సల్యంతో దగ్గరికి తీసినటువంటి వాళ్ళు, వీరు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఏ కాలంలోనో నీకు చాలా ఆత్మీయులై జన్మాంతరే ఏ మమ సంగతాశ్చ, ఏ జన్మలోనో కర్మ సంబంధాన్ని నీకు కలిగి ఉన్నారు. అలాంటి వారితో నువ్వు ఇప్పుడు సావాసం చేస్తూ ఉన్నావు. అంతే తప్ప వాళ్ళెవరో వచ్చి నీవు నచ్చి నీతో స్నేహం చేసేటువంటి లక్షణం కాదు అని భారతం ఈ రకంగా చెప్తోంది. ప్రాతర్ద్యూత ప్రసంగేన మాధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః. ఒకానొక రోజు నాడు సీత అమ్మవారు కనపడకుండా పోయినప్పుడు వెళ్ళి లక్ష్మణుడు అడుగుతున్నాడు. ఏమని అంటే, మా వదినమ్మ మీకు కనిపించిందా? నాకు కనపడడం లేదు. మేము ఇలా నేను అన్నయ్య ఇద్దరం కలిసి ఒక మాయాలేడి వస్తే సంహరించడానికని వెళ్ళాము. మా వదినమ్మ కనపడట్లేదు, మరి మీకేమైనా కనిపించిందా అని చెప్పేసి అడిగితే, ఎలా ఉంటుంది మీ వదిన అని వాళ్ళు అడిగిన ప్రశ్నకు, ఏమో నేను ఇంతవరకు ముఖం చూడలేదు అన్నాడు లక్ష్మణుడు. మరి ఏం చూశావు? నాహం జానామి కేయూరే, మరి చేతికి పెట్టుకున్నటువంటి గాజులు ఏమైనా చూసావా అంటే, లేదు నేను చూడలేదు. నాహం జానామి కేయూరే, మరి చెవులకు పెట్టుకున్నటువంటి కమ్మలను జుమ్కీలను ఏమైనా చూసావా? నాహం జానామి కుండలే నూపురే త్వమభిజానామి
కాళ్ళకు పెట్టుకున్నటువంటి పట్టీలు మాత్రమే నేను చూశాను. అవెందుకు చూసినావయ్యా అని ప్రశ్న వేస్తే, నిత్యం పాదాభివందనాత్, రోజు మా తల్లిగారిలా భావించే నేను వదినకు కాళ్ళకు నమస్కారం చేసేటువంటి వాడిని, అలా నేను కాళ్ళకు ఉండేటువంటి పట్టీలు మాత్రమే చూశాను. ఆ పట్టీలు ఈ రకంగా ఉన్నాయి, నవరత్నాలు పొదిగి గల్లుగల్లున శబ్దాలు వచ్చేటట్టుగా ఉంటాయి. అలాంటి మా వదినమ్మ మీకు ఏమైనా కనిపించిందా అని లక్ష్మణమూర్తి అడిగినాడు. అని ఈ రకంగా మాధ్యాన్ని స్త్రీ ప్రసంగత, పరమాత్మ ఆరాధన చేసే ప్రతి పనిలో పరమాత్మ పైన దృష్టి ఏ రకంగా ఉండాలి అనేటువంటి లక్షణం. శ్రీః కామః, శ్రీహి అంటే ఐశ్వర్యము అని, కామః అంటే కోరిక అని. ఎప్పుడూ కూడా నీ యశస్సు, విద్య, ఆయుష్షు ఇవన్నీ కూడా నీకు ఎల్లవేళలా కలగడానికి కేవలం కారణం ఏంటి అంటే పరమాత్మ యొక్క ఆరాధన మాత్రమే. వేద ధర్మాన్ని పాటించాలి, వేదోక్తమైనటువంటి కర్మలను ఆచరించాలి, విద్యుక్త ధర్మంలో తాను ముందడికి సాగాలి. అలా ఉండేటువంటి లక్షణం ఎక్కడ ఉంది అంటే వేదంలో మాత్రమే చెప్పబడుతూ ఉంది. ఆ లక్షణాలని సాయంకాలే సదాచోర, సాయంకాల సమయం అయింది అంటే కృష్ణ పరమాత్మ తన యొక్క లీలలని తాను చేసినటువంటి విధానాన్ని, తాను నమ్ముకున్న వాళ్ళ వైపు తాను ఏ రకంగా నిలబడ్డాడు, తనని అడిగితేనే తాను ఏ రకంగా పనిచేసినాడు. పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. పాండవులు కురువంశంతో యుద్ధం చేసినప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నాడు. మరి జూదం ఆడేటప్పుడు మేము ఆడవచ్చా అని అడిగితే ఆడొద్దు అని చెప్పేవాడు, కానీ అప్పుడు అడగలేదు, ఆయన చెప్పలేదు. అందుకే అడిగిన వాళ్లకు మాత్రమే సమాధానం చెప్పాలి, అడగనటువంటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరము లేదు. ఎంత చక్కనైనటువంటి ఉపమానాలు మనకు భారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ, ఇతర పురాణములు కానీ మనకి ఇచ్చినాయి. ఈ రకంగా కాలాన్ని వెళ్ళదీసుకోవాలి. చేసే పని, నీవు చేసేటువంటి నీ దగ్గర ఉండేటువంటి వస్తువులే నీకు పరమాత్మ, చేసే పనే నీకు ఐశ్వర్యం. లోమశాం పశుభిః సహ స్వాహ, ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, శమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, యశోజనే సాని స్వాహ, శ్రేయానువస్య సోసాని స్వాహ, తంత్వాభగ ప్రవిశాని స్వాహ, సమాభగ ప్రవిశ స్వాహ. ఏ రకంగా మానవుడు ఈ ఛందస్సుల ద్వారా అధ్యయనాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాడో, ఆమాయంతు, విమాయంతు, ప్రమాయంతు, శమాయంతు, దమాయంతు, ఇంద్రియ నిగ్రహములు, తర్వాత లోపల ఉండేటువంటి మనస్సు నిగ్రహము, దానములు, తీసుకునేటువంటి అక్షరముల ప్రతిగ్రహణ, ఇవన్నీ కూడా చాలా చక్కగా తాను నిర్ణీత సమయంలో అప్పజెప్పేటట్టుగా తాను ఉపాసన చెయ్యాలి. అందులో తంత్వా భగ ప్రవిశాని స్వాహ, భగ అనేటువంటి శబ్దము దాని అర్థం అనేక రకాలుగా ఉంది. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతి ఇంగణ. ఐశ్వర్యాన్ని భగమని అంటారు, సమగ్రాన్ని భగమని అంటారు, ధర్మాన్ని భగము అని అంటారు, యశస్సును భగమని అంటారు. ఆ తర్వాత శ్రియ, డబ్బుని భగమని అంటారు. జ్ఞాన వైరాగ్యములు ఏవైతే ఉన్నాయో ఇవి 6 లక్షణాలని భగము అనేటువంటి పేరుతో ఉచ్చారణ చేస్తారు. అందుకే మాంగళ్య తంతునానేన భర్తృజీవన హేతున కంటే బధ్నామి సుభగే అని అంటారు అక్కడ. అంటే ఈ జ్ఞానము, వైరాగ్యము, ధర్మము, మార్గము ఏవైతే 6 విధాలైనటువంటి లక్షణాలు ఉన్నాయో వాటి యందు వీరిరువురి యొక్క దాంపత్యం కూడా సుభిక్షముగా ఉండాలి అని అక్కడ అర్థం వస్తుంది. ఈ రకముగా భగ అనేటువంటి శబ్దము ద్వారా తంత్వా భగ ప్రవిశాని స్వాహ, సమాభగ ప్రవిశ స్వాహ, తస్మిన్ సహస్రశాఖే నిభగ అహంత్వయి మృజే స్వాహ. ఈ విధముగా బ్రహ్మచారికి ఉండేటువంటి లక్షణాలు, వేద విద్యుక్త ధర్మాలను ఈ రకముగా మనకు ఛందస్సుల్లో చెబుతూ ఉంది. ప్రణవాన్ని ఆరాధన చేస్తే, ప్రణవుమి క్వణదోంకారం ఏదైతే ఉంటుందో దాన్ని ఉపాసన చేస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఈ రకముగా యశస్సు, శ్రీ, కామ, పుష్టి అనేటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ప్రణవ. తర్వాత శ్రద్ధ. శ్రద్ధ ఏంటి? శ్రద్ధయా ధీయతే హవిః.
శ్రద్ధాం ప్రాతుర్హవామహే శ్రద్ధాం మధ్యం దినం పరి. ఏ పని చేసినా మానవుడికి శ్రద్ధ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది ఎలాంటి శ్రద్ధ? శ్రద్ధయా అగ్ని సమిధ్యతే. అగ్నిలో సమిధలు వేస్తాము, ఇలా పడివేస్తే బయటికి ఎక్కడికో వెళ్ళి పడుతుంది, దానివల్ల నిప్పు కణికలు ఇంకో దగ్గరికి వెళ్ళి ప్రమాదం జరుగుతుంది. అందుకని శ్రద్ధగా వేయాలి. ఏ రకంగా హవిస్సును ధారణ చేసి వేస్తామో ఆ రకంగానే వెయ్యాలి. సూర్యోదయాత్ పూర్వమే స్నానానుష్ఠానాలు పూర్తి చేయాలి. అది శ్రద్ధ. ముందుగా ప్రణవ శ్రద్ధ మీద ప్రణవ అనేటువంటి దేవతను ఆరాధించి శ్రద్ధ అనేటువంటి వ్యవస్థని, శ్రద్ధ అనేటువంటి దేవతని తన యందు ఆవాహన చేసుకోవాలి. ఇన్ని గంటలకు లేవాలి, ఎవరు లేపాల్సిన అవసరం లేదు, నీ అంతల నీవు లేవాలి. ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎవరితో సంబంధం లేదు, నీవు పడుకోవాలి. అంతేకాని రాత్రంతా పనిచేసి నేనేదో గొప్ప పని చేసినాను అని నీ నిద్రను నాశనం చేసుకొని ఎదుటి వ్యక్తులకు నీ వలన నీకు కలిగేటువంటి అనారోగ్య సమస్యకు నీవు కారణం కాకూడదు. ఏ సమయంలో భోజనం చేయాలో ఆ సమయంలో భోజనం చేయాలి, ఏ సమయంలో నిద్రపోవాలో ఆ సమయంలో నిద్రపోవాలి. మధ్యాహ్న నిద్ర భయమైతునాని, మధ్యాహ్నం నిద్రపోకూడదు. మధ్యాహ్నం ఎప్పుడు కూడా పని చేయాలి. పగటి నిద్ర పని చేయటు అని పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత. ఉదయం నుండి సాయంకాలం వరకు పని చేయాలి, సాయం స్నానం చేసి దీపారాధన చేసుకొని భోజనం చేసి నిద్రించాలి. ఇదంతా శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధాం మధ్యం దినం పరి శ్రద్ధాగుం సూర్యస్య నిమృచి శ్రద్ధే శ్రద్ధాపజేహమా శ్రద్ధా దేవానది వస్తే శ్రద్ధా విశ్వమిదం జగత్ శ్రద్ధాం కామస్య మాతరం హవిషా వర్ధయామసి. శ్రద్ధగా చేసేటువంటి లక్షణాలు నీవు ఉపాసన చేసినా, అధ్యయనం చేసినా, అధ్యాపనం చేసినా, దానము చేసినా, ప్రతిగ్రహణం చేసినా, లేదా ఎవరికైనా 4 అక్షరాలు చెప్పినా, ఎవరితోనైనా విరివిగా మాట్లాడినా శ్రద్ధ అనేటువంటి దేవతను ఆరాధించి నిజమైనటువంటి మాటలను మాట్లాడాలి, వినాలి అని మనకు వేద ప్రమాణం చెబుతుంది. ప్రణవ శ్రద్ధ మేధ. 3వ దేవత మేధాదేవి. ఈ మేధాదేవి ఏ రకంగా ఉంటుంది అని అంటే, ప్రతి అధ్యయనం చేసేటువంటి మానవుడికి బాల్యంలో, అంటే ఇక్కడ లింగభేదం లేదు, శిరస్సు పైన అంటే లలాటము పైన ఉండేటువంటి భాగమంతా కూడా చాలా సున్నితముగా ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో సూర్యకిరణాలు పడాలి. అవి ఎలాంటి సూర్యకిరణాలు పడాలి అంటే సాయంకాలం అస్తమించేటువంటి సూర్యకిరణాలు పడాలి. ప్రాతకాలంలో వచ్చేటువంటి సూర్యకిరణాలు మంచివి కాదు. బాలార్క ప్రేతధూమశ్చ వృద్ధ స్త్రీ పల్వలోదకం రాత్రౌ దధ్యాన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే. బాలార్క అంటే ఉదయించేటువంటి సూర్యుడు, ప్రేతధూమశ్చ శవము యొక్క ధూమము, శవము కాల్చిన తర్వాత వచ్చేటువంటి పొగ. బాలార్క ప్రేతధూమశ్చ వృద్ధ స్త్రీ, తనకంటే వయసులో పెద్దవారితో సంభోగించడము. పల్వలోదకం ఉప్పు నీళ్లను తాగడం. రాత్రౌ దధ్యాన్న భుక్తిశ్చ రాత్రి ఆ పెరుగన్నాన్ని తినడం. ఆయు క్షీణం దినే దినే, ఆయుష్ అనేటువంటిది క్షీణిస్తూ ఉంటుంది ఈ రకంగా చేస్తే అని మనకు ఈ వేదసారంలో తెలుస్తూ ఉంది. వేదసార రత్నావళి, చాణక్య నీతి శాస్త్రములు, విజుర నీతి అనేటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ లక్షణాలన్నీ తెలుపుతూ ఉన్నాయి. మరి ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి అంటే, వృద్ధార్క పడమటి ఎండ, పడమర దిక్కు నుండి పడేటువంటి ఎండ. వృద్ధార్క హోమధూమశ్చ, హోమము నుండి వచ్చేటువంటి ధూమం, హోమము నుండి వచ్చేటువంటి ఆ వాసన, సువాసన. అంటే ఇప్పుడు ఏదో హోమంలో వేసేటువంటి నెయ్యి కావచ్చు, ఇంకా ఇతర ద్రవ్యాలు, హోమం పొడి అని ఏదో కొత్తగా ద్రవ్యం వచ్చింది, అలాంటివి కావు. హోమంలో వేయాల్సినటువంటి పదార్థాలు, ఫలాలు, పుష్పములు, సమిధలు, నెయ్యి, ఈ రకమైనటువంటి అన్నము, పాయసము, ఇవి హోమంలో వేసేటువంటి లక్షణాలు. వాటి ద్వారా వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మనిషిలో ఉండేటువంటి లక్షణాలన్నింటినీ, అంటే రోగములన్నింటినీ తొలగించగలిగేటువంటిది, వాతావరణాన్ని శుద్ధి చేసేటువంటిది. అందుకని ఆ హోమధూమాన్ని పీల్చమని చెప్పినారు. వృద్ధార్క హోమధూమశ్చ బాలస్త్రీ, తనకంటే వయసులో చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. బాలస్త్రీ నిర్మలోదకం, మంచి నదీ నీళ్లు, తటాకము నీళ్లు, మంచి నీళ్లు తాగడం. రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ,
రాత్రి సమయమునందు పాలన్నం తినడం. ఆయుర్వృద్ధిం దినే దినే, దీనివల్ల ఆయుష్ అనేటువంటిది వృద్ధి జరుగుతోంది అని అక్కడే ఏవి చేయొద్దో ఏవి చేయకూడదో చెప్పారు. ఇది మేధస్సుకు సంబంధించినటువంటి అంశం. మేధాదేవి జుషమానాన ఆగాత్ విశ్వాచి భద్రాసు మనస్యమానా. ఏ ప్రాంతమైతే శిరస్సు పైన ఉండేటువంటి పూర్ణశిఖను విడిచిపెట్టి మిగిలినటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతములో వృద్ధార్కుడు అంటే పడమటి నుండి వచ్చేటువంటి ఎండ కిరణాలు, సూర్యకిరణాలు గనక ఆ మేధస్సు మీద పడ్డప్పుడు, అందుకే సాయంకాలం సమయంలో ఎక్కువ మంది పిల్లల్ని ఆడుకోవడానికి మీరు బయటికి ఉంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే అందరూ ఏసీ రూముల్లో వేసి బంధిస్తూ ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఈ విధముగా సాయంకాలం ఆడుకున్నటువంటి వాళ్ళ యొక్క శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. ఈ రకముగా బ్రతికినప్పుడు మేధస్సు అనేటువంటిది వృద్ధి అవుతుంది. దానివలన చదువుకున్నటువంటి విద్య ధారణాశక్తి పెరుగుతూ ఉంటుంది. ఇది వేదము చెప్పినటువంటి అంశం. వేదము ఎప్పుడూ కూడా అసత్యాన్ని పలకదు, సత్యము మాత్రమే చెబుతుంది. ఈ పని చేయమని చెప్తుంది కానీ ఈ పని పనికిరాదు అనేటువంటిది చెప్పదు. ఉత్తమమైనటువంటి మార్గాన్ని, మనకు వేదములో ఉండేటువంటి లక్షణాలని అనేకముగా ఈ వేదములో ఉండేటువంటి మంత్రములు, అక్షరములు, వాక్యములు, యజుస్సులు మనకు అందిస్తూ ఉన్నాయి. కాబట్టి వేద పరమాత్మను సేవిద్దాం, వేదమూలముగా జీవిద్దాం, వేద ప్రమాణాలను మనం పాటిద్దాం, వేదములో ఉండేటువంటి సారాన్ని సంగ్రహిద్దాం, వేద సారాన్ని ఎల్లవేళలా వింటూ ఉందాం. ఇది ఈరోజు మనం వేదంలో ఉండేటువంటి తత్వాన్ని ప్రణవ శ్రద్ధామేధ ఏ విధంగానైతే అధ్యయనం చేస్తే మానవుడికి జీవితంలో మనకు మంచి మార్గంలో వెళ్ళడానికి తోడ్పడి ఉండేటువంటి లక్షణాలను మనకు వేదం ఏ రకంగా అందించిందనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకా మరికొన్ని ధారావాహికల ద్వారా వేదంలో ఉండేటువంటి లక్షణాలు, షోడశ కర్మములు ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ఆరాధిస్తే పరమాత్మ యొక్క పరమావధికి మనం చేరువవుతామనేటువంటి విషయాలు ఇంకా కొన్ని ధారావాహికల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.